నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ భక్తులరా వాల్మీకి మహర్షి రచన చేసిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 27 అధ్యాయాలు పూర్తి చేసి 27 సర్గలు పూర్తి చేసి 28వ సర్గలోని 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 14వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరము ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అనాదృశ్యతమం దేవమపి దేవర్షి రాక్షసై అవా అనాపాజ్యైవ పతితో భాస్కరోదయనే గిరవు. దేవతలు, ఋషులు, రాక్షసులు కూడా ఏ మాత్రం ఎదిరించలేని ఆ సూర్యుడి దగ్గరకు చేరకుండాగానే సూర్యోదయ పర్వతంపై పడిపోయాడు హనుమంతుల వారు. వాళ్ళ హనుమత్ జయంతి, హనుమంతుడి కథ వచ్చింది రామాయణం. పతితస్య కపేరస్య హనురే కాశిలాతలే కించిత్ భగ్నా దృఢ హనుమానేశతేన వై. ఓ రాతి మీద పడిపోగానే ఇతని గడ్డానికి పెద్ద దెబ్బ తగిలింది. అంచేత ఇతనికి హనుమంతుడు అని పేరు వచ్చింది. సత్యమాగమయోగేన మమైష విదితో హరి నాస్య శక్యం బలం రూపం ప్రభావో నానుభాషితం. దవడ అంటారు. హనువు అంటే దవడ అని అర్థం. ఆ హనువుకి దెబ్బ తగిలింది. అందువల్ల ఆ హనుమంతుడని పేరు వచ్చింది ఆయనకి. ఆంజనేయుడికి హనుమంతుడని అలా పేరు వచ్చింది. సత్యమాగమయోగేన మమైష విద్దోహరి నాప్య సత్యం బలం రూపం ప్రభావో అనుభాషితం నా అనుభాషితం. ఈ వానరుని గురించిన యథార్థ వృత్తాంతం నాకు ఆప్తుల మాటల ద్వారా తెలిసిందయ్యా. ఇతని బలం కానీ, రూపం కానీ, ప్రభావం కానీ పూర్తిగా వర్ణించి చెప్పడానికి ఏమాత్రం శక్యం కాదు. ఏష ఆశం సతే లంకాం ఏకో మదితు మోజసా ఏన జాజ్వల్యతే సౌవై ధూమకేతుస్తవాజ్య వై లంకాయాం నిహితశ్చాపి కథం విస్మరసే కపిం. ఇతరొక్కడే తన తేజస్సుతో లంకను మధించడానికి కోరుతున్నాడు. నీ లంకాపట్నంలో ఇతరు అంటించిన అగ్ని ఇంకా రగులుతూనే ఉందయ్యా. అటువంటి వానరుణ్ణి నువ్వు ఎలా మరచిపోగలవు చెప్పు. అనంతరహసుర శ్యామ పద్మనిభేక్షణ ఇక్ష్వాకూణామతిరథో లోకే విస్తృత పౌరుష యస్మిన్న చలతే ధర్మో యో ధర్మన్నాతి వర్తతే యో బ్రాహ్మమస్త్రం వేదాంశ వేద విదాంబర యో భింజాద్గగనం బాణైర్మేదినిం వారయేత్ యస్యం మృత్యోరివ క్రోధ శక్రస్యేవ పరాక్రమః. ఇక హనుమంతుడి దగ్గరగానే ఉన్నాడు ఎవరైనా. పద్మ సమాన నేత్రాలు గల సూర్యుడైన రాముడు. ఇతరు ఇక్ష్వాక వంశంలో అతిరథుడు. లోకంలో ప్రసిద్ధమైన పౌరుషం గలవాడు. అతని నుండి ధర్మం ఎప్పుడు కూడా చెలించదు. అతడు కూడా ధర్మం నుండి చెలించడు. వేదవేత్తల్లో శ్రేష్ఠుడైన అతడు బ్రహ్మాస్త్రాన్ని, వేదాల్ని బాగా తెలిసినవాడు. బాణాల చేత ఆకాశాన్ని బద్దలు కొట్టగలడు, భూమిని చీల్చివేయగలడు. అతని క్రోధము మృత్యువు క్రోధం వంటిది, మృత్యువు యొక్క క్రోధం లాంటిది. అతని పరాక్రమం ఇంద్రుడి పరాక్రమం లాంటిది. అతని భార్య అయిన సీతనే నువ్వు జనస్థానం నుండి హరించి తీసుకుని వచ్చావు. అటువంటి రాముడు నీతో యుద్ధం చేయడానికి ఎదురు చూస్తున్నాడయ్యా. ఇక్కడ ఏం చెప్పబడింది? వేదంలో చెప్పిన ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తాడు రాముడు. అందుకు గొప్పవాడు రాముడు. అర్థమైందా? ఏదో అడవులకు పోయి రాక్షసులను చంపినందుకు గొప్పతనం కాదు. ఆయన మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధిగా వేదం ఏదైతే చెప్పిందో, ఏ ధర్మమో ఆ ధర్మాన్ని ఆచరిస్తాడు అని ఇందులో చెప్తున్నాడు. ఈ సుఖసారణులు స్వామికి చెప్తున్నాడు అన్నమాట. ఎవరికి? మన రావణాసుడు వాళ్ళ స్వామికి, వాళ్ళ ప్రభువుకి. రేపు మనం 22వ శ్లోకాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.